వెల్కమ్ టు పొలిటికల్ అనాలిసిస్. ఇవాళ మనతో చర్చలో పాల్గొనడానికి ప్రముఖ పాత్రికేయులు విశ్వనాథ్ గారు ఉన్నారు. నమస్తే సార్. రాజ్యసభ నుంచి 4 ఎంపీలు బీజేపీలోకి జంప్ అయిపోయారు. టీడీపీ ఎంపీలు 2 మాత్రం ఆగిపోయారు. ఎందువల్ల అయి ఉండొచ్చు సార్? సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, గరికపాటి రామ్మోహన్ రావు గారు మరియు 4 టీజీ వెంకటేష్, వీళ్ళు 4 కూడా తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయ్యారు. వాళ్ళకి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కూడా గుర్తింపు కూడా వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ 4 కూడా భాజపా సభ్యులుగానే గుర్తిస్తున్నట్లుగా కూడా బులెటిన్ రిలీజ్ చేయడం కూడా జరిగిపోయింది. సో టెక్నికల్గా సాంకేతికంగా చూసుకున్నట్లయితే వాళ్ళ 4 బీజేపీ సభ్యులు. వాళ్ళతో పాటుగా ఇంకో 2 ఎంపీలు మిగిలి ఉన్నారనమాట. కనకమేడల రవీంద్రనాథ్ గారు ఒకరు, రెండోది ఎంపీ తోట సీతామహాలక్ష్మి గారు ఒకరు. వీళ్ళ 6 మొత్తం రాజ్యసభలో టీడీపీకి ఉన్న బలం. వీళ్ళ 4 వెళ్ళడానికి కారణం ఏంటో చూసుకుంటే మిగిలిన 2 ఎందుకు ఆగిపోయారు అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఈ మొదట వెళ్ళిపోయిన 4 మాత్రం చూసుకున్నట్లయితే అందులో 3 భారీ పారిశ్రామికవేత్తలు. సీఎం రమేష్ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు, అలాగే టీజీ వెంకటేష్ గారు భారీ పారిశ్రామిక, 100 కోట్లు 1000 కోట్ల టర్న్ ఓవర్లతో వ్యాపారాలు చేస్తున్నటువంటి పరిస్థితి అనమాట. సో అటువంటి అప్పుడు వాళ్ళ వ్యాపార పరంగానో లేదన్నట్లయితే కనుక వాణిజ్య పరంగానో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కావచ్చు, మిగిలిన కారణాలు కావచ్చు, అటువంటి అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సైజుతో ఉండడమే వాళ్ళకి అవసరం అవుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొట్టి వ్యతిరేకించి తలకాయ పగలు కొట్టేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అందుచేత మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో బద్ధసత్వతను తీసుకుంది కాబట్టి బీజేపీ పట్ల దాన్ని వ్యతిరేకిస్తాను వాళ్ళు జంపింగ్ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు. 4వ వ్యక్తి గరికపాటి రామ్మోహన్ రావు గారు తెలంగాణ ప్రాంతం నుంచి తెలుగుదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్కో సంవత్సరంలో ఆయనది టర్మ్ కూడా అయిపోతుంది. సో ఒకసారి టర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లయితే ఆయన సింకింగ్ షిప్లో ఉన్నట్టుగానే లెక్క అనమాట. అటువంటి అప్పుడు దాంట్లో ఉండి కంటే కనుక ముందే బయటపడితే బెటర్. ఇది ఒక అదనంగా కనిపిస్తుంది. ఎందుకు చెప్పినట్లయితే ఇదే అదనంగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతే తెలంగాణలో బీజేపీ ఎంపీ కింద ఆయన తిరగచ్చు, శుభ్రంగా బీజేపీ ఎంపీగా తిరగచ్చు, బీజేపీలో నిలబడడానికి నిలదొక్కోవడానికి మంచి అవకాశం ఉంటుంది అనమాట. అందుచేత ఈ సంవత్సర కాలం ఆయన ఉపయోగించుకుని బీజేపీలో తెలంగాణ ప్రాంతంలో నిలదొక్కున్నట్లయితే కనుక బీజేపీలో సీనియర్ నేతగా ఆయన గుర్తింపు తెచ్చేసుకుని ఇక్కడ నిలబడుతుంది. సో 4 కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వీడి భారతీయ జనతా పార్టీకి వెళ్ళడం అనేటువంటి లాభదాయకమైన పరిస్థితి కింద ఉంటుంది. ఇక మిగిలిన 2 కనకమేడల రవీంద్రనాథ్ బాబు గారు, అట్లాగేనేమో ఎంపీ తోట సీతామహాలక్ష్మి గారు. ఈ 2 చూసినట్లయితే తోట సీతామహాలక్ష్మి గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చెందినవారు అనమాట. వాళ్ళు చాలా పెద్ద కుటుంబం. ఆవిడ తరపు నుంచి వాళ్ళ అబ్బాయి మొత్తం ఇలాంటి పిల్లలు కూడా తెలుగుదేశం పార్టీ వ్యవహారాలన్నీ హ్యాండిల్ చేస్తారు. ఆవిడ చాలా కాలం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా కూడా ఉందన్నమాట. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆవిడే అధ్యక్షురాలు. అయితే ఈవిడికి సుజనా చౌదరి గారితో చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి. ఎందుకని అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని జిల్లాల యొక్క బాధ్యత, ఆ జిల్లాలు నడిపించేటువంటి బాధ్యత ఒక లీడర్ తీసుకుని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ బండిని నడిపించడానికి పరిస్థితిని చూస్తున్నారు. కాబట్టి ఆ టైంలో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేదా ఇతర అండదండలని సుజనా చౌదరి గారు అందిస్తూ వచ్చారు. సో అందుచేత ఆవిడకి సుజనా చౌదరి గారితో పార్టీ పరంగా మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్నమాట. అందుచేత ఆయన బాటలోనే ఆవిడ కూడా వెళ్తారని చెప్పి చాలా టాక్ వచ్చింది. ఆవిడని తీసుకెళ్ళిపోవడం కూడా గట్టి ప్రయత్నాలు జరిగాయి. అయితే చూసుకున్నట్లయితే కనుక ఆవిడ చెందిన సామాజిక వర్గం ఏదైతే ఉందో కాపు సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నమాట. నేను ఇక్కడ ఢిల్లీలో ఈ పరిణామాలు జరుగుతుంటేనే అటుపక్కన ఉభయ గోదావరి జిల్లాలోనే సహజంగానే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా కాకినాడలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, తెలుగుదేశంలో మనకి సపోర్ట్ ఉందా లేదా, ఏం చేస్తే బాగుంటుందని ఒక మీటింగ్ పెట్టుకున్న పరిణామంలో ఈ నాయకులందరూ ఎటుపక్క మూవ్ అవుతారో ఏంటో తెలియని పరిస్థితి. రెండోది తెలుగుదేశం పార్టీకి సంబంధించి బలమైన సామాజిక వర్గాలు ఇతర లెక్కలు అక్కడ ఉండిపోయాయి. ఆవిడ వెంటనే తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలోకి వచ్చినట్లయితే వాటిలంటిలో సెటిల్ చేసుకోవడం కష్టం అవుతుంది. అంచేత ఆవిడ ఆగిపోవడం జరిగిందని అనుకోవచ్చు. రెండోది కనకమేడల రవీంద్రబాబు గారు సహజంగానే అడ్వకేట్. వాస్తవానికి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అనేక కేసులు ఆయన వాదిస్తున్నారనమాట. అనేక కేసులు లేదా ఆయన క్లయింటేల్ అంతా కూడా దీని నుంచి వచ్చినటువంటి పరిస్థితి. సో అటువంటిప్పుడు తెలుగుదేశాన్ని వదిలేసి బీజేపీలోకి వెళ్ళినట్లయితే కనుక ఈ ప్రొఫెషనల్ రీత్యా ఈ క్లయింట్స్ అన్నింటిలో కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఈయన మళ్ళీ వీళ్ళందరి తరఫున వెళ్ళి వాదించడం ఇవన్నీ కూడా జటిలమైనటువంటి అంశాలుగా మారిపోతాయి. బలమైన కేసులు, చంద్రబాబు నాయుడు గారు బలమైన కేసులు కూడా ఆయన వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటివన్నీ కూడా వదులుకోవడం అనేటువంటిది ఆయనకు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి సో ఈ 2 కారణాలను చూసి వాళ్ళిద్దరు కూడా ఆగిపోయారు అనుకోవచ్చు. మొత్తమే చూసినట్లయితే ఈ జంపింగ్లు అనేటువంటివి లేనట్లయితే పార్టీ మారినట్టు వ్యక్తిగత కారణాలతో జరిగినటువంటి పరిస్థితి కింద ఎక్కువ కనిపిస్తుంది. వాస్తవానికి చూసినట్లయితే ఆ 4 చెప్తున్న మాట ఏంటంటే కన్నా నరేంద్ర మోదీ గారి అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధిలో దేశాన్ని బాగా ముందు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆ అభివృద్ధిని చూసి ఆకర్షితులై మేము జంప్ అయ్యామని చెప్పి చెప్తున్నారు. అది దాన్ని ఆ పార్టీకి చెందిన నాయకులు మాత్రం, అంటే ఆ నాయకులు చెందిన అనుచరులు మాత్రం దీన్ని అంగీకరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని ఏమంటున్నారంటే కాదు ఈ 4 కోవర్ట్లను తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు అక్కడ బీజేపీలో పెట్టాడు కాబట్టి బీజేపీ నాశనం అయిపోతుంది అని చెప్పేసి అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. మొత్తమే చూసినట్లయితే ఎవరి కారణాలు అయితే మాత్రం వాళ్ళకు ఉన్నాయని మనం అనుకోవచ్చు. ఓకే సార్. మరి లోక్సభలో టీడీపీకి 3 ఎంపీలు ఉన్నారు.
వీళ్ళు ఏమన్నా జంప్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఇదే కారణాలు కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ముగ్గురు ఎంపీల పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచనలోకి చూసినట్లయితే గుంటూరు నుంచి గల్లా జయదేవ్ గారు, అట్లాగనే విజయవాడ నుంచి కేసినేని నాని, అండ్ శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీగా ఆ ఫ్యామిలీ ఏదైతే ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట. మనం ఒకసారి చరిత్ర చూసుకుంటే ఒక ఆసక్తికరమైన అంశం ఉంటుంది అనమాట. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, అంటే ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి నాయకుడిగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలో లేరు, వెళ్ళిపోయారు. ఇది చరిత్ర అనమాట. అంటే ఎన్టీ రామారావు గారి టైంలో అక్కడ పి ఉపేంద్ర గారు ఉండేవారు అనమాట, ఎన్టీఆర్ గారి మేనల్లుడు. ఆయన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండడం ఒకనొక దశలో, అంటే 84 నుంచి 89 దాకా భారతీయ జనతా పార్టీకి కానీ జనతా కానీ ఏ పార్టీకి బలమైన నాయకులు లేకపోతే ఈ తెలుగుదేశం పార్టీయే ఎక్కువ మంది ఎంపీలతోటి ప్రధాన ప్రతిపక్ష హోదా స్థాయిలో ఉండేదన్నమాట. అంటే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి ఇదే ఉన్నప్పుడు దీన్ని ప్రతిపక్ష నేత హోదా స్థాయిలో పి ఉపేంద్ర గారు అక్కడ చక్రం తిప్పినటువంటి పరిస్థితి. 89లో విపి సింగ్ గారు అక్కడ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేస్తే దాంట్లో ఆయన మినిస్టర్గా కూడా పనిచేశాడనమాట. అంతటి స్థాయిలో ఉన్న వ్యక్తి తర్వాత కాలంలో మాత్రం తెలుగుదేశం పార్టీని వీడి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంట. తర్వాత రేణుకా చౌదరి గారు కొంతకాలం పార్లమెంటరీ పార్టీని ఎత్తుకున్నారు, ఆవిడ వదిలేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాల్సి వచ్చింది. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కొంతకాలం పార్లమెంటరీ పార్టీని కింద అక్కడ వ్యవహారాలు చక్కపెట్టారనమాట. ఆయన కూడా తర్వాత కాలంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారితో పడకపోవడంతో బయటకు వెళ్ళిపోయి అన్నా తెలుగుదేశం అని బీజేపీని లాస్ట్కి కూడా ఆయన వైసీపీలోకి తేలడం అనేటువంటిది. తర్వాత కొంతకాలం పాటు, అంటే చాలా కాలం పాటు ఎర్రనాయుడు గారు ఆహ్వానం నడిచిందనమాట. ఎర్రనాయుడు గారు అక్కడ కేంద్ర మంత్రిగా వ్యవహరించారు, అట్లాగే పార్లమెంటరీ పార్టీ నాయకుడి కింద ఢిల్లీలో చక్రం తిప్పారు. ఆయన మాత్రం లైఫ్ చనిపోయేదాకా కూడా ఆయన కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. తర్వాత కాలంలో నామా నాగేశ్వరరావు గారు వంతు వచ్చినప్పుడు నామా నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా అక్కడ కీలకమైన నేతగా ఉన్నారు. ఆయన తర్వాత కాలంలో టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు సుజనా చౌదరి గారు ఉన్నారనుకుంటే ఆయన కూడా అటు వెళ్ళే పరిస్థితి వచ్చిందంట. మొత్తం మీద అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జంప్ అయితే వచ్చారు. ఇది చరిత్ర, దీన్ని ఎవరు కాదనలేరు. అయితే ఇది ఆనవాయితీ కింద వచ్చిందనమాట. అయితే ఇప్పుడు ముగ్గురిని చూసుకుంటే గల్లా జయదేవ్ గారు, కేసినేని నాని, లేదన్నట్లయితే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళ ముగ్గురు నేపథ్యం చూసినట్లయితే మాత్రం గల్లా జయదేవ్ మాత్రం ప్రస్తుతం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు అనమాట. చాలా కాలం, అంటే లాస్ట్ పార్లమెంటరీ సెషన్లో కూడా చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ, అంటే లోక్సభ పక్ష నేతగా తోట నరసింహ గారు ఉండేవారు, అంతకుముందు మాజీ మంత్రి అయిన కేసినేని నాని చాలా మందితో సంబంధ బాంధవ్యాలు ఉండి పొలిటికల్గా చాలా దూరందరూ అనేక మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా జేసీ దివాకర్ రెడ్డి గారు అనేక సార్లు ఎమ్మెల్యే, వీళ్ళందరికీ కూడా వాయిస్ ఇవ్వకుండా పదే గల్లా జయదేవ్ని మాత్రం ఫోకస్ చేయడం అనేటువంటి జరుగుతూ వచ్చేది అనమాట. గల్లా జయదేవ్కి విపరీతమైన ఫోకస్ ఇచ్చారు, వాళ్ళు బాగా లీడ్ చేశారు అనేటువంటి మాట అనిపించింది. సో ఆ క్రమంలో చూసినట్లయితే పార్టీ పరంగా ఆయన సాటిస్ఫైడ్ పొజిషన్లో ఉన్నారు. కానీ ఆ పార్టీకి సంబంధించిన విషయాన్ని చూసుకున్నట్లయితే వ్యక్తిగతంగా వేల కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటి కంపెనీలు ఆయనకు ఉన్నాయి. మరి అన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా వ్యాపార ప్రయోజనాలు ముఖ్యమైన అనుకున్నట్లయితే మాత్రం టర్న్ తీసుకునే అవకాశం తెప్పిస్తే, లేదంటే మాత్రం ఆయన టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ నాన్నగారు మాత్రం ఇప్పటికే గోడ దాకా వెళ్ళి ముందుకి వెనక్కి చూసినటువంటి పరిస్థితి కింద కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన అనేక కామెంట్లు కూడా చేస్తున్నారు అనమాట. నేను ఎందుకు పార్టీని వదులుతాను, నేను వదలుగా అని ఆయన చెబుతున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ సంప్రదింపులు జరిపారని, లేదంటే ఇంకోటని వస్తున్నాయి. ఆయన కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇటుపక్క వచ్చిన వ్యక్తే, జీన్స్ తోటి సహా టీడీపీతో ఉన్న వ్యక్తి అయితే కానే కాదు. సో అటువంటిప్పుడు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. అయితే ఈలోగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పార్టీకి అక్కడ 2 వర్గాలు ఉంటాయన్నమాట, కాళింగ వర్గం, వెలమ వర్గం అని. ఈ రెండింటి మధ్య ఎప్పుడు రాజకీయం ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఈ వెలమ వర్గానికి సంబంధించినటువంటి నాయకులుగా ఉండడం, తెలుగుదేశం పార్టీ గట్టి పట్టున్నటువంటి నాయకుల కింద ఇప్పుడు ఎర్రనాయుడు గారి కుటుంబం ఉంటూ వస్తుంది అనమాట. సో రామ్మోహన్ నాయుడు కానీ వలసి బీజేపీ వాళ్ళు పట్టుకుంటారేమో అని డౌట్ కూడా టీడీపీ కూడా వచ్చింది. ఎందుకంటే బీసీ వర్గం అయినా శ్రీకాకుళం జిల్లాలో ఆ వర్గానికి మంచి పట్టు ఉంది. అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా మంచి ఇది అన్నట్టు. అలాంటప్పుడు అందు గురించి అని ఒకనొక దశలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకటరావు గారు ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి ఏం చేస్తారంటే తెలంగాణ అధ్యక్షుడు, ఏపీ అధ్యక్షుడిని ఒకటి పెట్టి జాతీయ అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారిని చూపించారు. కాబట్టి ఏపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన్ని మార్చేసి కిమిడి కళా వెంకటరావు రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చేసి ఆయన ఆపుకుందాం అనేటువంటి ఒకనొక భావనలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో అందుచేత ఈ ముగ్గురు నాయకులు మాత్రం మరి ఎట్లాగెళ్తారనేది మాత్రం కొంచెం చూడాల్సింది. ఓకే సార్, మరి ఈ పార్టీ ఫిరాయింపుల పర్వం టీడీపీ నుంచి ఇంతటితో ఆగిపోయింది అనుకోవచ్చా, భవిష్యత్తులో కొనసాగే అవకాశం ఉందా? ప్రస్తుతం వాతావరణం చూస్తుంటే మాత్రం కొనసాగించే అవకాశాల కింద కనబడుతున్నాయి వాతావరణం. ఎందుకంటే కనుక స్పష్టంగా వీళ్ళు వెళ్ళిపోవాలని ఎవరు కోరుకోకూడదు. ఎందుకంటే పార్టీకి సంబంధించి వెళ్ళిపోవడం లేదా వెళ్ళడం ఉండడం అనేది ఆ నాయకులు ఇష్టం అవుతుంది తప్పించి మనం దాని గురించి చెప్పే పరిస్థితి అనమాట. అయితే వాస్తవాలు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గంటా శ్రీనివాసరావు గారు మాత్రం ప్రస్తుతానికి నిశ్శబ్దంగా ఉన్నారని, కొలంబోలో పర్యటనలో ఉన్నారని చెప్తున్నారు. కానీ ఆయన చూసినట్లయితే కనుక కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల మీద ఆయన అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది
అనేటువంటి మాట వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు గంటా శ్రీనివాసరావు గారితో ఫోన్లో మాట్లాడారు, అందుచేత ఆయన్ని ఆపారు అని చెప్పి హోల్డ్ చేశారనే మాట అయితే వినిపిస్తుంది. ఎలక్షన్కి ముందు ఆయన కూడా కొంతమంది జనసేనలోకి వెళ్ళడానికి ట్రై చేశారని, జనసేన వాళ్ళు ఆయన రానికుండా ఆపేశారని కూడా టాక్ వచ్చిందనమాట. సో అటువంటిప్పుడు మరి గంటా శ్రీనివాసరావు గారు ఇలా చేయగలుగుతారు అనేటువంటిది ఆలోచించాల్సిన విషయం. మరోవైపు చూసుకుంటే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కీలక నేతలు అందరూ కూడా కాకినాడలో మీటింగ్ పెట్టుకున్నారు. దాదాపు 13 మంది 15 మంది దాకా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందులో చాలా మంది వచ్చారు. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారనమాట. ఎంతమంది తెలుగుదేశం కాపు నాయకులు అందరూ ఒక చోటకి ఎలా చేరారని ఆశ్చర్యం కలిగించే స్థాయిలో జరిగిందా ఆ మీటింగ్. దాన్ని చిన్న డెవలప్మెంట్గా తీసుకోవడానికి లేదు. అందులో 2-3 అంశాలు ఉన్నాయన్నమాట. ఒకటి, వాళ్ళు అనేది ఏంటంటే కనుక మేము ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోతాం, మేము తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం, ఉండి ఎలాగా మేము మూకుమ్మడిగా ముందుకెళ్ళాలని ఆలోచించుకుందామని చెప్తున్నారు. అది అయ్యి ఉండొచ్చు. రెండోది, దొరికిన సందేహం చేసి జంప్ కొట్టడానికన్నా అయి ఉండొచ్చు. ఎందుకంటే కనుక పార్టీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. అటువంటిప్పుడు వీళ్ళకి ఇంకా పార్టీ ఫిరాయింపుల చట్టం ఇంకోటో వర్తించేటువంటి అవకాశం లేనే లేదు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ సజావుగానే ఉంటుంది పరిస్థితి వెళ్ళిపోయినట్లయితే కనుక. భారతీయ జనతా పార్టీ కూడా కొంతకాలం క్రితం కూడా, చాలా కాలం క్రితం కూడా కాపు సామాజిక వర్గం మీద ప్రయోగం చేసి సక్సెస్ అయింది. అందుకే ఇప్పుడు పార్టీ రాజకీయ కీలక పదవులు కూడా కాపులకు ఇస్తూ వస్తున్నారు భారతీయ జనతా పార్టీలో, ఆంధ్రప్రదేశ్ వరకు. అందుచేత ఆ సామాజిక వర్గాన్ని తీసుకోవడం అనేటువంటి భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశమే అయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా లెక్కలు వేయొచ్చు. ఎందుకంటే కానీ ఇప్పుడు కూర్చున్న వాళ్ళు కూడా కొంతమందికి భారతీయ జనతా పార్టీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి అట్లాంటిదనే అయి ఉండొచ్చు. లేదన్నట్లయితే కనుక ఇవి రెండు కాకుండా ఉన్నట్లయితే ఇంకొక అసంతృప్తి ఏంటంటే కనుక మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఫండింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో, పార్టీ ఫండ్ మన సామాజిక వర్గం ఎమ్మెల్యేలకి తక్కువ ఇచ్చారు, మిగిలిన సామాజిక వర్గం 1-2 సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు ఎక్కువ ఇచ్చారంటే ఒక అసంతృప్తి కూడా బయటపడిందట. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీలో మన సామాజిక వర్గాన్ని తక్కువ చేసి వస్తున్నారంటే ఒక అసంతృప్తి అనేది వాళ్ళు వ్యక్తం చేశారంటే మాట వినిపిస్తుంది. సో ఇలాంటి ప్రమాణాలు, అలాగే రాయలసీమలో కూడా ఒక సామాజిక వర్గ నేతలు అందరూ, టీడీపీ వాళ్ళందరూ గుమ్మిగుడు ఉన్నారు, వీళ్ళందరూ కూడా బయటకు వెళ్తారంటే ఒక టాక్ వస్తుంది. సో ఈ పరిస్థితిలో వలసలు అనేవి జరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీలో గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వలసలు జరిగాయి. వలసలు అనేది ఇదే ఫస్ట్ టైం కూడా కాదు, చాలా కీలకమైన నాయకులు కూడా వెళ్ళిపోయారు. అయినా సరే పార్టీకి ఎక్కడెక్కడ డ్యామేజ్ జరగడం, పార్టీ కుంగిపోవడం జరగలేదు. అందుచేత పార్టీ నిలబెట్టినటువంటి ఎస్పెషల్లీ గ్రామాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి క్యాడర్ అయితే మాత్రం ఉంది, అది ఎవరు కాదనరు. 2014 నుంచి 19 దాకా ఆ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రివిలేజెస్ అనుభవించున్నారు అనమాట. సో అంత ప్రివిలేజెస్ అనుభవించినటువంటి క్యాడర్ అంత త్వరగా పార్టీని వదిలేయడానికో, జెండాను కింద పడడానికి అయితే సిద్ధపడకపోవచ్చు. అందుచేత ఆ పార్టీ నుంచి కొంతవరకు కూడా వలసలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బలమైన పార్టీగానే ఆంధ్రప్రదేశ్లో వ్యవహారాలు చక్కబెట్టే అవకాశం కూడా ఉంది అనుకోవచ్చు. ఓకే సార్, మాతో చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. మరొక అంశంతో పొలిటికల్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.